దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులు కావాలనా? దేశ విభజన శక్తులు వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులు కావాలనా? మీరు ఏం కావాలనుకుంటున్నారు? చిదంబరం ఏం కావాలనుకుంటున్నారు వీళ్ళందరినీ? ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఏం కావాలనుకుంటున్నాడు వీళ్ళందరినీ? ఆ ప్రకాష్ రాజ్ ఏం కావాలనుకుంటున్నాడు వీళ్ళందరినీ? ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ స్కిల్డ్ యూత్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. మీకు తెలుసా, ఎప్పుడైతే స్కిల్డ్ యూత్గా తయారు చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన అధిపతులు మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి కామెంట్లు పెట్టారు సోషల్ మీడియాలో. మీకు తెలుసా ఎందుకంటే మా మీరంతా ఫ్రీగా స్కిల్ నేర్పిస్తే మా వ్యాపారం పోతుంది కదా అని చెప్పేసి చాలామంది అధిపతులు, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధిపతులు అందరూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మీరు చూడండి ఒకసారి. నేను ఏమంటున్నా, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ కొంతమంది ఎవరైతే మేము దిమాగి నక్సల్స్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ దేశ యువతని మోడీ గారు ఏ మార్గంలో పెట్టాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. అంతా ఆలోచించకుండా మీరు ఆ స్కిల్స్ ఏదైతే 1 కోటి మందికి నేర్పిస్తా అన్నారో దానిపైన మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, దానిపైన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. అటువంటి మంచి మాటలు మాట్లాడరా, పాజిటివ్ వర్షన్ తీసుకోరా. ఓన్లీ ఎప్పుడు నెగిటివ్ వర్షన్ తీసుకొని దాన్ని పెట్టుకొని మాట్లాడుకుంటూ యువతను ఇంకా సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి, యువతను ఒక రకంగా అగ్రెసివ్గా మూడ్లో తీసుకొని పోవాలని చెప్పేసి అనుకుంటే ఎంతవరకు కరెక్ట్? అందులో మాజీ హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక నటుడు, ఇటువంటి వాళ్ళు చాలామంది. అందుకే దేశభక్తి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దేశభక్తి లేని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు, దేశభక్తి లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మీకు చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. వందే మాతర గీతం పాడుతుంటే ఆగస్టు 15 రోజు జెండా ఎగరవేసిన తర్వాత వందే మాతర గీతం పాడుతుంటే కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో, ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారి చూడండి. 3 నిమిషాల వందే మాతర గీతంలో కూడా చక్కగా నిలబడలేకపోయినారు వీళ్ళు. యూ హ్యావ్ టు ఎగ్జామ్ట్ సోనియా గాంధీ గారు. షీ ఈజ్ ఎన్ ఓల్డ్ వుమన్, 80 years ఆవిడ కదలకుండా సార్. ఖర్గే గారు ఆవిడ వయసు ఆల్మోస్ట్ అంతే కదండి. ఖర్గే గారు నిల్చున్నారు కదా, అంటే అధిష్టానం ఆదేశిస్తే ఆయన నుంచి ఎన్ని రోజులైనా నిల్చుంటారు, మళ్ళీ నిల్చుంటారు. కానీ వీళ్ళు మాత్రం అధిష్టానం. నేను అదే అంటున్నాను, వీళ్ళందరికీ దేశభక్తి లేదు సార్, దేశం పైన ప్రేమ లేదు. వందే మాతర గీతం పైన వాళ్ళకు కొంచెం కూడా. ఖర్గే ఈ నేల మీద పుట్టినవాడు అండి, లేదు ఇక్కడ పుట్టినవాడికి దేశం మీద ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది? నేనేమంటున్నా సార్, నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఆవిడ వేరే, రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ ఇక్కడ ఖర్గే గారు నిల్చున్నారు సార్. ఆయన వందే మాతరం గీతం అయ్యేంత వరకు అట్లనే నిల్చున్నాడు, కదలలేదు పాపం. ఎందుకంటే సన్నది సాయిల్ ఆయన. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగా బిహేవ్ చేశారు? అసలు గౌరవప్రదంగా నిల్చోవాలి అని చెప్పేసి చట్టం ఉందండి, ఈ భారతదేశ చట్టం ఉన్నది, దాన్ని గౌరవించాలా. మీరే గౌరవించకపోతే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళినటువంటి పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మీరే గౌరవించకపోతే మిగతా మీ కాంగ్రెస్ కార్యకర్తలు, మీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ముఖ్యమంత్రులు వాళ్ళు పాటించరు. అందుకే కదా కేరళలో వందే మాత్రం పాడమని చెప్పేసి మొత్తం తీర్మానమే చేసినారు కదా అసెంబ్లీలో. వందే మాత్రం పాడమని చెప్పేసి కొత్తగా ఎన్నికైనటువంటి కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీర్మానం చేసిండు. అంటే వీళ్ళకందరికీ అంటే వందే మాత్రం అనేది ఒక ఉద్యమ నినాదం కదా సార్. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి అప్పట్లో వందే మాత్రం నినాదం తీసుకున్నారు కదా, ఆ నినాదంతో కదా మనం స్వతంత్రం సాధించినాము అని కదా చెప్పుకునే వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కదా. వాళ్ళే వందే మాత్రం పడనంటే మీరు చెప్పిన జాతీయవాదులు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంటే ఇన్ ది సెన్స్ 2-3 జనరేషన్స్ అలాంటివి వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం వాళ్ళు కిటిశేషులు అయ్యారు. సో ఈ జనరేషన్కి వందే మాత్రం ప్రాధాన్యం తెలియాలంటే సరైన నాయకత్వం ఉండాలి కదా, చెప్పేవాళ్ళు లేరు సార్. చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకప్పుడు మదన్ మోహన్ మాలవీయ లాంటి వాళ్ళు కావచ్చు ఆ పార్టీలోనే, దాని తర్వాత పటేల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు తర్వాత తరంలో చాలా మంది గోఖలే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వరకు జాతీయవాదులు ఉన్నారు. మొన్నటి వరకు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు, అహ్మద్ పటేల్ గారు, సోనియా గాంధీ, ఆయన చనిపోయేంత వరకు హీ వాజ్ ఎ థరో నేషనలిస్ట్. పార్టీలు వేరు కావచ్చు కాబట్టి జాతీయవాదం పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. మీకు ఇబ్బంది అలా మీకు ఇప్పుడు మోతీలాల్ వోరా గారు ఉన్నారు, థరో నేషనలిస్ట్. జనార్దన్ కొందరు ఇంకా కొందరు ఉన్నారు కాదనట్లేదు. ప్రణబ్ ముఖర్జీ మొదలైందంటే అభిషేక్ మను సింగ్ వీళ్ళతోటి, కపిల్ సిబాల్ వీళ్ళతోటి, దిగ్విజయ్ సింగ్, డిగ్గీ రాజా ఇట్లాంటి వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం ఇదంతా. దీంట్లో ఈ 2 పార్శ్వాలు కాంగ్రెస్ పార్టీలో మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటే యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ 2వ రకం వాళ్ళందరూ కూడా ఎక్కువ అవుతున్నారు. ఆ మొదటి రకం దేశభక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళందరూ అంతరించిపోతున్నారేమో కాంగ్రెస్ పార్టీలో అనిపిస్తూ ఉంది నాకు.
దేశ ప్రధానమంత్రిని ఇంకో దేశ ప్రధానమంత్రిని మోక్ చేస్తూ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ టాపిక్ నేను అడగబోతున్నా. ఈ హగ్గాలజీ ఏంటంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇందిరాగాంధీ గారు విదేశీ పర్యటన చేసినప్పుడు హక్ చేసుకోలేదా? పరస్పరం అభివాదం చేసుకోవటం వాళ్ళ కల్చర్ని బట్టి చేసుకుంటారు. ఇప్పుడు నెహ్రూ గారు చేసుకోలేదా? ఇక రాజీవ్ గాంధీ చేయలేదా? ఇవన్నీ కామన్ అండి. ఇప్పుడు మీరు ఒకరిని కలిసినప్పుడు విష్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు హక్ చేసుకోవడం అనేది మన దేశ కల్చర్లో కూడా ఉన్నది, లేదని కాదు కదా. అటువంటి కల్చర్ని మీరు ఏ విధంగా మోక్ చేస్తారు? అంటే మీరు ఇందిరాగాంధీని మోక్ చేసినట్టు కాదా? మీ అమ్మమ్మని మీ నాన్నమ్మని మోక్ చేసినట్టు కాదా? ఆయన మరి మీ తాతగారిని ముత్తాత గారిని నెహ్రూ గారిని మోక్ చేసినట్టు కాదా? ఆయన కూడా ఎంతోమందిని హక్ చేసుకున్నాడు కదా. ఇందిరాగాంధీ గారు కూడా హక్ చేసుకున్నారు కదా. ఏం మాట్లాడతారు, ఏం తలక. అందుకే పప్పు అనేది సార్, ఊరికే అన్నారు పప్పు అని చెప్పేసి. మేము అన్నింది కాదు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పప్పు అని రాహుల్ గాంధీకి పేరు పెట్టింది మేం కాదు. ఆయన చేసే అటువంటి పద్ధతులు, ఆ వ్యవహారాల వల్ల ఆయనకు ఆ పప్పు అని పేరు వచ్చింది. అదొక ప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతి. ఏదన్నా మెరిట్ బేసిస్లో మాట్లాడాలా, ఏదన్నా సంస్కరణను చట్టమో దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలా. అట్లా కావాలి. కానీ ఈ దేశ ఫారిన్ పాలసీ ఒక్క నిమిషం అని చెప్పేసి ఇట్లా తీసుకెళ్ళిపోయి ఏదో విక్రిస్తున్నట్టు మాట్లాడితే నువ్వు దేశం యొక్క కాబోయే ప్రధానిగా, భావి ప్రధానిగా ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు ఒకసారి ఆలోచించండి. రాహుల్ గాంధీ అంశం ఒకటే కాదు, ఇప్పుడు మీ పార్టీ దగ్గరికి వచ్చేప్పటికీ మీ పార్టీ ఈ నినాదాలు, వివాదాలు వీటి మీదే మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నదా? అసలు కార్యాచరణ ఏదైనా ఉందా? మేము వచ్చిన తర్వాత సార్ 12 సంవత్సరాల మోడీ గారి పాలనలో నినాదాలకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కేవలం పనులకే ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఎక్కువ కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాలని విజయవంతంగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఎగ్జిక్యూట్ చేసే పనిని సక్సెస్ఫుల్గా మా సక్సెస్ రేట్ 100% సార్. 12 ఏళ్లలో ఏదైనా పథకం తీసుకుంటే ఆ పథకాన్ని కింది లెవెల్ వరకు, కింది స్థాయి లబ్ధిదారుని వరకు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని కింది స్థాయి లెవెల్ వరకు తీసుకెళ్లేదానికి కృషి చేశారు. ఆ విధంగా మాది సక్సెస్ రేట్ 100%. ప్రతి రూపాయి ఏదైనా పథకానికి ఇన్ని వేల కోట్లు కేటాయిస్తే అన్ని వేల కోట్లు కూడా ఖర్చు అయ్యి ఆ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దాని ఫలితం ఎవరికైతే చివరి లబ్ధిదారుడికి అందేటట్టు చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. నినాదం కాదు కదా సార్. గరీబీ హటావో నినాదం ఎవరు తీసుకున్నారు? గరీబీ హటావో నినాదం ఎవరు తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. గరీబీ నిజంగా చెడిపేసింది ఎవరు సార్? బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు అంటే, రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు, నేను గరీబీ హటావో చేయడానికి నేను ఒక రూపాయి పంపిస్తే 15 పైసలు ముడుతున్నాయని రాజీవ్ గాంధీ గారు అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ఇందిరాగాంధీ చెప్పినటువంటి గరీబీ హటావో నినాదాన్ని నిజం చేశారు కదా. ప్రతి రూపాయి పైనుంచి పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కదా. డీబీటీ పద్ధతులు పడుతున్నాయి కదా సార్. మరి అది ఎందుకు చేయలేకపోయినారు? మన్మోహన్ గారు పెద్ద ఆర్థికవేత్త, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఆర్థికవేత్తగా ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు తోడు చిదంబరం గారు ఉండే. చిదంబరం గారు అక్కడెక్కడో లండన్లో ఏదో యూనివర్సిటీలో అందులో నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయనే కదా. ఆయన హయాంలోనే కదా ఇవన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ సంస్థలన్నిటిని కూడా అమ్మాలని చెప్పేసి ఆయన హయాంలో ఆయన కదా నిర్ణయం తీసుకున్నది. మరి వాళ్ళందరూ చేయలేకపోయారు ఎందుకు? వాళ్ళందరూ ఎందుకు డీబీటీ పద్ధతిలో ప్రతి రూపాయిని పేదవాడి అకౌంట్లో వేయలేకపోయారు ఎందుకు? మోడీ గారు వచ్చిన తర్వాత, ఒక చాయ్వాలా వచ్చిన తర్వాత ఎందుకు సాధ్యమైంది ఇది? మేము నినాదాలు తీసుకోం సార్. మేము ఆచరణ మేము చేసి చూపించాం. అది మా ట్రాక్ రికార్డ్. అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, అన్నీ కూడా అయిపోయాయని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. నిన్న మోడీ గారు కూడా అదే చెప్పారు, అన్నీ అయ్యాయని కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఆ చేయాల్సింది చేయగలిగేది కూడా మేమే, అంటే బీజేపీ పార్టీయే చేయగలుగుతుందని చెప్పేసి ఆ నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది సార్. ఆ విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది కాబట్టే మాకు ఏమేమి చేయాలో అప్పుడప్పుడు మాకు ప్రజలు ఈ విధంగా చెప్తూ ఉంటారు.